చాలా చక్కటి వివరణ ఇచ్చారు సార్. అయితే ఈ మధ్య రీసెంట్ గా వచ్చిన ఎస్సీ ఎస్టీ వర్గీకరణ తీర్పుని మీరు ఎలా చూస్తారో కూడా చెప్తారు. ఈ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అన్నది ఇది చాలా సంవత్సరాల నుంచి జరుగుతున్న అంశం. మీరు చూసుకుంటే, మీరు రాజ్యాంగాన్ని చూస్తే ఆర్టికల్ 14 ఏం చెబుతుందంటే ఈక్వాలిటీ, రైట్ టు ఈక్వాలిటీ, అందరికీ కూడా సమానమైన అవకాశాలు కల్పించాలి అని చెబుతుంది. ఆ తర్వాత ఆర్టికల్ 15కి వెళితే ఏం చెబుతారంటే ఎవరికి కూడా వాళ్ళ కులము, జాతి, తర్వాత వాళ్ళ ఆ, దీని ప్రాంతం, వీట్ల వల్ల ఎవరిలో కూడా మనం భేదాభిప్రాయాలు ఉండకూడదు, వాళ్ళకి ఎవరికి ప్రిఫరెన్స్ ఇవ్వకూడదు అంటారు. కానీ ఆర్టికల్ 15(4) ఏం చెబుతుందంటే సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ ఎవరైనా ఉంటే వారికి రిజర్వేషన్ల ద్వారా విద్యా సంస్థలలో అడ్మిషన్స్కి మనం రిజర్వేషన్లు కల్పించవచ్చు. అదేవిధంగా ఆర్టికల్ 16(4) తీసుకున్నా కూడా ఉద్యోగాలలో కూడా రిజర్వేషన్ కల్పించవచ్చు అని చెబుతున్నారు. కాబట్టి ఇది మనకు రాజ్యాంగంలో ఉన్న వ్యవస్థ. ఆ తరువాత మొదట్లో షెడ్యూల్డ్ కాస్ట్కి 15% ఆర్ 16%, షెడ్యూల్డ్ ట్రైబ్కి 7% ఆ విధంగా 23%. ఆ తర్వాత ఇందిరా సహాని జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఏమైందంటే ఓబీసీస్, ఇతర అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి 27%. అంటే మొత్తం 50%కి మించకుండా రిజర్వేషన్లు ఇవ్వాలన్నది మనకు ప్రస్తుతం ఉన్న వ్యవస్థ. యాక్చువల్గా మీరు వర్గీకరణ గురించి ఆలోచిస్తే ఎస్సీ ఎస్టీలు మీరు తీసుకుంటే ఆర్టికల్ 341 ద్వారా ఏమవుతుందంటే వారిని ఎస్సీలుగా ఎవరెవరిని పరిగణించాలి అన్నది రాష్ట్రపతి ఒక నోటిఫికేషన్ ద్వారా ఇష్యూ చేస్తారు. అది పార్లమెంట్లో చర్చించిన తర్వాత ఏ రాష్ట్రంలో ఏ కులాలని మనము ఎస్సీలు గాను ఎస్టీలు గాను పరిగణించాలన్నది ఒక లిస్టు తయారుగా ఉంటుంది. 341 ద్వారా ఎస్సీ, 342 ద్వారా ఎస్టీ కేటగిరీ. కానీ అందులో ఈ రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆ రిజర్వేషన్ ఆ మొత్తం ఎస్సీలు అందరూ ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా వర్తిస్తుంది. ఈ 15%, ఫర్ ఎగ్జాంపుల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే 57 తెగలు అందులో అందరినీ ఎస్సీలుగా పరిగణిస్తారు. కాబట్టి ఈ 15% రిజర్వేషన్ ఏదైతే ఉందో ఈ 57 కులాలు కానీ ఈ తెగలు ఏవైతే ఉన్నాయో వాటికి వర్తిస్తుందన్నమాట. కాబట్టి 1975 సంవత్సరం మీరు ఒక్కసారి చూస్తే జ్ఞాని జైల్ సింగ్ గారు పంజాబ్ సీఎంగా ఉండేవారు. ఆయన ఏం చేశారంటే ఒక 2 కులాలు అక్కడ ఉన్నాయి, అవి అత్యంత వెనుకబడిన తరగతులు అవడం వల్ల వారికి 50% రిజర్వేషన్లు కల్పించాలి ఎస్సీస్లో అని చెప్పి ఆయన ఇచ్చారు. అది 75 నుంచి ఆల్మోస్ట్ 2006 వరకు నడిచింది. ఆ తర్వాత 1994 సంవత్సరంలో హర్యానా కూడా 2 కేటగిరీలుగా విభజించింది, కేటగిరీ ఏ, కేటగిరీ బి అని. కేటగిరీ ఏకి 50%, కేటగిరీ బికి 50%, అంటే ఎస్సీలకు ఉన్న రిజర్వేషన్లో 50%. ఆ తరువాత ఏమైందంటే ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ఒక కమిషన్ను ఏర్పాటు చేశారు. దాన్ని ఐ థింక్ ఒక జస్టిస్ గారి ఆధ్వర్యంలో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు జస్టిస్ రామచంద్రరాజు గారి 1 మ్యాన్ కమిషన్ని ఏర్పాటు చేసి ఎస్సీలలో ఉన్న వాళ్ళలో వర్గీకరణ చేద్దామని చెప్పి వాళ్ళని 4 కేటగిరీస్గా విభజించడం జరిగింది. ఏబిసిడి అని. ఏకు 1%, బికు 7%, సికు 6%, డికి 1%, అంటే మొత్తం 15 దాన్ని ఈ విధంగా వర్గీకరించారు. ఆ తరువాత ఏమైందంటే హైకోర్టుకు వెళ్ళడం జరిగింది ఈ ఆర్డర్ మీద. అప్పుడు హైకోర్టు ఏం చెప్పిందంటే ఇది తప్పు అని చెప్పింది. అప్పుడు ఏం చేశారంటే వెంటనే ఒక ఆర్డినెన్స్ని తీసుకొచ్చారు. ఆ తర్వాత ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టంలో దానికి వ్యతిరేకంగా దానికి అప్పీల్ చేసుకోవడానికి హైకోర్టుకు వెళ్ళారు. ఈవి చిన్నయ్య గారు అని చెప్పేసి ఒక 3 వెళ్ళారు. ఆ తరువాత అప్పుడు ఏమైందంటే అది హైకోర్టు ఈ చట్టం పర్వాలేదు, ఈ విధంగా సబ్ కేటగరైజేషన్ చేసుకోవచ్చు అని చెప్పారు. దాంతో వీళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టులో వెళ్ళినప్పుడు 2004 సంవత్సరంలో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈ విధంగా ఒక ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ వాటిలో సబ్ క్లాసిఫికేషన్ అన్నది చేయకూడదు అని చెప్పేసి వారు తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత దీని ఎఫెక్ట్ పంజాబ్కి వెళ్ళింది. పంజాబ్ వాళ్ళు కూడా మళ్ళా చట్టం చేశారు. మళ్ళా ఆ చట్టం ఈవి చిన్నయ్య కేసులో సుప్రీంకోర్టు ఈ విధంగా చెప్పింది కాబట్టి మీరు సబ్ క్లాసిఫికేషన్ చేయకూడదని చెప్పేసి అది చేశారు. దాన్ని మళ్ళా సుప్రీంకోర్టుకి అప్పీల్ తీసుకొచ్చారు. సో ఈ విధంగా జరిగిన తర్వాత అప్పుడు ఫైనల్గా సుప్రీంకోర్టు ఏం నిర్ణయించిందంటే మారుతున్న పరిస్థితులను బట్టి ఈ ఎస్సీలు కానీ ఎస్టీల్లో ఉన్న వివిధ వర్గాలు ఏవైతే ఉన్నాయో
వారందరూ కూడా ఒక హోమోజీనియస్ గ్రూప్గా లేదు. వాళ్ళందరూ కూడా వాళ్ళ పరిస్థితులు వేరుగా ఉన్నాయి కాబట్టి ఈ సబ్ క్లాసిఫికేషన్ అన్నది చెయ్యాలి. అది సబబు అని మొన్న 1 ఆగస్టున 7 జడ్జీలు ఉన్న బెంచ్ ఏదైతే ఉందో వారు నిర్ణయించడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ క్లాసిఫికేషన్ అన్నది ఎలా చేయాలన్నది రాష్ట్రాలకు వాళ్ళు వదిలేశారు. కాబట్టి రాష్ట్రాలు కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. వీటన్నిటి గురించి డేటా, వాళ్ళ ఆర్థిక పరిస్థితి, వాళ్ళ సామాజిక పరిస్థితి, వీటన్నిటినీ కూడా సేకరించి ఎవరికి ఎంత శాతం రిజర్వేషన్ ఇవ్వాలి ఈ 15/8లో 16/7లో అన్నది వారు నిర్ణయించుకోవాలని చెప్పడం జరిగింది. కాబట్టి వీటిని చాలా మంది స్వాగతించారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటుంటే కొంతమంది మళ్ళా ఈ సబ్ క్లాసిఫికేషన్ అన్నది కరెక్ట్ కాదు అన్నది మళ్ళా మేము సుప్రీంకోర్టుకు వెళతామన్నది కూడా పేపర్లో మనం రోజు చూస్తున్నాం. సో ఈ విధంగా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో సుప్రీంకోర్టు 7 జడ్జీలు ఉన్న బెంచ్ క్లియర్గా చెప్పింది. అందులో ఒకరు విభేదించారు. వారు బేలా త్రివేది జడ్జి గారు. వారు ఏమన్నారంటే ఈ 341 అన్నది ప్రెసిడెంట్కి ఉన్న పవర్స్, కాబట్టి రాష్ట్రాలు ఏమీ చేయలేవు అని చెప్పేసి వారు వ్యతిరేకించడం జరిగింది. మిగతా 6 జడ్జీలు కూడా సబ్ క్లాసిఫికేషన్ అన్నది కావాలి అన్నది వారు తీసుకున్న నిర్ణయం. సో అందులో కూడా ఏంటంటే ఈ 6 జడ్జీల్లో 4 జడ్జీలు ఏం చెప్పారంటే క్రీమీ లేయర్ అన్నది ఎస్సీ ఎస్టీలకు కూడా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పారు. అంటే ఇప్పుడు ఓబీసీ రిజర్వేషన్లు మీరు తీసుకుంటే ఎవరికైతే 8 లక్షల ఆదాయం ఉంటుందో, ఎవరైతే ప్రభుత్వంలో పనిచేస్తుంటారో, గవర్నమెంట్ జాబ్స్లో ఉన్నారో వారికి రిజర్వేషన్లు వర్తించవు అని చెప్పేసి ఓబీసీలో ఉంది. దట్ ఈస్ కాల్డ్ ఏ క్రీమీ లేయర్ కాన్సెప్ట్. ఈ జడ్జిమెంట్లో ఇచ్చిన 4 జడ్జీలు ఈవెన్ ఎస్సీ ఎస్టీలకు కూడా క్రీమీ లేయర్ అన్నది తీసుకురావాలి అన్నది వారు చెప్పారు. సో ఈ విధమైన పరిస్థితులలో ఈ సబ్ క్లాసిఫికేషన్ అన్నది ఇట్ ఈస్ కాన్స్టిట్యూషనల్, రాజ్యాంగబద్ధంగా అది ఆమోదయోగ్యమైనది అన్నది ప్రస్తుతం సుప్రీంకోర్టు చెప్పిన జడ్జిమెంట్. దీన్ని రాష్ట్రాలు ఏ విధంగా అమలు చేస్తారన్నది ప్రస్తుతం చూడాల్సిన అంశం.